ఊర్లు వచ్చినారా? దాదాపు అన్ని ఊర్లు వచ్చినారని అనుకుంటాను. ఒకవేళ ఒకరిద్దరు ఏమైనా మిస్ అయినా కూడా ఈ ఊళ్ళో, ఈ చుట్టుపక్కల ఊళ్ళో, ఈ పక్కన ఊళ్ళో అందరికీ ఇక్కడ జరిగిన ఈ పీస్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమనేది చెప్పండి. ముఖ్యంగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా మరొకసారి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మనకి 7వ తేదీ వినాయక చవితి పండుగ స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల గ్రామాల్లో 9వ తేదీ 3 రోజులు కదా నిమజ్జనం. ఇక్కడ టౌన్లో 4 రోజులు, చుట్టుపక్కల 3 రోజులు వస్తూ ఉంది. కాబట్టి మనం కూడా దాన్ని గౌరవిస్తాము. ప్రతి సంవత్సరం ఇట్లా పండుగలు ఎట్లా జరగాలంటే ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ జరగాలి. గతంలో ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులని రిపీట్ కాకుండా మన పండుగని ఒక మంచి భక్తి శ్రద్ధలతో వేరే ఊరిలో ఆ ఊళ్ళో బాగా చేసినారు, మంచిగా చేసినారు, సాంప్రదాయంగా చేసినారు. కానీ కొన్ని ఈ మన భారతదేశంలోనే అతి పెద్ద పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటే. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ క్రమంలో ఏం చేస్తారంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కొంతమంది. తాగుబోతున్నాయిలు, చిల్లర నాయలు అంతా వేరే వేరే కక్షలు, కోపాలు, బాధలన్నీ పెట్టుకొని ఆ రోజు అంతా తాగేసి ఉంటారు. అవన్నీ ఆ రోజు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో జరిగిన తప్పు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఆ రోజుతో అయిపోతుంది, పండగ అయిపోతుంది, ఎగురుతారు, అరుచుకుంటారు, ఏదో అయిపోతుంది. రేపు పొద్దున్న నుంచి ఎట్లా ఉంటుంది పరిస్థితి వాళ్ళది, ఇష్యూ చేసిన వాళ్ళది, తప్పు చేసిన వాళ్ళది. మళ్ళీ ఇంకోసారి ఏదైనా పండగ చేసుకోవాలన్నా, ఊళ్ళో పండగ చేసుకోవాలన్నా పర్మిషన్ ఇవ్వరు. అనవసరమైన కేసులు పెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయించడం, ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో ముందుగా ఈ పీస్ కమిటీ ముఖ్య ఉద్దేశం అందరూ సానుకూలంగా అందరూ కలిసి అన్ని కులాలు, అన్ని మతాలు అందరికీ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలా. మీ సహకారం మాకు, మా సహకారం మీకు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతోనే అందరినీ, అన్ని కులాలు, అన్ని మతాలు అందరినీ పిలిపించేసి ఇంకా నేను సిఐ గారు కూడా ఇక్కడ కొత్తనే ఈ మండలానికి కొత్తగా ఉన్నాం. ఇక్కడ కొంచెం ఈ వచ్చి రాగానే ఒక నెలలోనే ఈ పండుగ రావడం జరిగింది. కాబట్టి కొంచెం ఈ రూట్ మ్యాప్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి తెలుసుకుంటాం, మీ ద్వారానే తెలుసుకుంటాం. అది దానికి మీ అందరూ సహకరించాలా. పండుగ రోజు, నిమజ్జనం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న ఇష్యూ కూడా రాకూడదు. ఆ భరోసా మీరు ఇవ్వాలి మాకు. మేము చెప్పినప్పుడు కూడా మీరు మారకుండా ఏంటంటే మాత్రం ఆ ఫర్దర్ నుంచి ఇబ్బంది అవుతుంది మీ అందరికీ. అంటే మీరని కాదు, మీరు చెప్పుకోవాలి. మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ పండుగల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో, ఈ నిమజ్జనం రోజు ఎవరైతే ఇది చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పుకోవాలి. మనం ఒక చిన్న ఇష్యూ జరిగిందంటే మాత్రం అందరినీ అనుకుంటారు. ఆ విగ్రహం పెట్టిన ఆ ఏరియా వాళ్ళని, ఆ ఊరు వాళ్ళని అందరినీ బ్యాడ్గా అనుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తే అందరినీ అనుకున్నట్టు అట్లా ఒక ఊర్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఆ ఊరిని అందరినీ అనుకుంటారు. వీళ్ళంతా ఎదవలు, వీళ్ళు సరిగ్గా చేసుకోరు, పండుగలు మంచి సాంప్రదాయంగా చేసుకోరు, అన్ని పండుగల్ని తప్పుదావ పట్టిస్తున్నారు, సాంప్రదాయాలు తప్ప. కానీ అందరికీ చెడ్డ పేరు. ఒకటి ఈ పండుగ మళ్ళీ మీకు వందగా అడుగుతాం. ఏదైనా మీ సూచనలు, సలహాలు అడుగుతాం. ఏదైనా చెప్పండి. ఏదైనా లాస్ట్ టైం జరిగిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా దానిని కంట్రోల్ చేయాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, రూట్ ఎట్లా వెళ్తుంది, నిమజ్జనం ఎట్లా వెళ్తుంది, సాంప్రదాయంగా మంచిగా జరుపుకోవాలా. దానికి మా సహకారం 100% ఇస్తాం మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. మనకి 4th డే మెయిన్ టౌన్లో నిమజ్జనం రోజు ఇంకెక్కడ కర్నూలు జిల్లాలో ఇంకెక్కడా లేదు అని అనుకుంటాను. 4వ రోజు ఎక్కడ లేదు కదా. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఫోర్స్ అంతా ఇన్నే ఉంటుంది. వెల్లుతులో అంతా ఇన్నే ఫోర్స్, స్పెషల్ పార్టీలు, పక్కన స్టేషన్లు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. మీరు ఇంకా అయినప్పటికీ తిక్క చర్చలు చేస్తే మాత్రం మేము మా పని చేయాల్సి వస్తుంది. మేము పండగలనే చూద్దాం అనుకుంటున్నాం. దాన్ని ఇంకోలాగా చూసి ప్రతిసారి మిమ్మల్ని జనాలను ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు. కాబట్టి మాకు అంత సపోర్ట్ చేయండి, మీకు దానికి డబుల్ సపోర్ట్ చేస్తాం. ఇదే పండుగ కాదు, ఏ పండుగలు వచ్చినా, ఏ కార్యక్రమాలు వచ్చినా, ఏ పెళ్ళిళ్ళు వచ్చినా మీకు మా నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తాం. మీరు అదుపు తప్పి పక్కకు వెళ్ళిందంటే మాత్రం పరిణామాలు వేరే ఉంటాయి. కొంచెం చూసుకోండి. అనవసరమైన ఇప్పటికే కొద్దిగా నెగిటివ్ ఈ పండుగ వచ్చిందంటే టౌన్ మీద నెగిటివ్ టాక్ ఉంది, అది మీ అందరికీ తెలిసిందే. బట్ అదంతా ఐడెంటిఫై చేస్తాం. మళ్ళీ గతంలో జరిగిన ఇష్యూస్ అని ఒకసారి ఐడెంటిఫై చేసి మళ్ళీ స్పెషల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, బైండ్ ఓవర్లు చేయడం అవన్నీ చేస్తాం. రిపీటెడ్గా ఇట్లా జరుగుతూ అంటే కేసులు కడతారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, అనవసరంగా పీడీ యాక్టివ్ పెట్టేసి ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తారు. కాబట్టి ఇది మనం దీన్ని రాజకీయాలు చేయకూడదు. పండుగలప్పుడు అందరూ కలిసిమెలిసి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు అంతా కలిసి ఏకాభిప్రాయంతో ఈ పండుగని ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మన సిఐ గారు మీకు కొన్ని సూచనలు ఇస్తారు. తర్వాత మీ నుంచి ఎవరైనా ఊర్లో ఉండే ఇష్యూస్ కానీ లేదా మాకేమైనా చెప్పాల్సిన ఇట్లా ఉంటే ఇది బాగుంటుంది అని చెప్పేసి చెప్పాలంటే ముందుకు రావచ్చు. టౌన్ కానీ చుట్టుపక్కల పల్లెలు కానీ
ఈ రాజకీయ పార్టీ నాయకులకు తర్వాత గ్రామంలో చేస్తాం. దాంట్లోనే మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వచ్చి అప్లికేషన్లు పెట్టుకొని మీ సేవలో కట్టుకొని రావాల్సిన అవసరం లేదు. గతంలో మాదిరి మీరు అక్కడి నుంచి దాంట్లోనే అప్లై చేసుకుంటే మేము అందరం అక్కడికి వచ్చి ఓకే క్లియర్ అని చెప్తే అప్రూవల్ వస్తే మీకు ఒకటి ప్రింట్ తీసుకోవాలి. అది మీకు ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది. దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఏమంటారు, ఆ ప్రింట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీరు ఆ మండపం దగ్గర పేస్ట్ చేసుకోవాలి, అంటించుకోవాలి ఎక్కడైనా కానీ. మనకు వాట్సాప్ ఇది ఫోన్పేలో క్యూఆర్ కోడ్ ఎట్లయితే ఉంటుందో అట్లా అంటించుకున్నప్పుడు అసలు ఎవరైనా రావచ్చు, ఎస్ఐ రావచ్చు, సార్ రావచ్చు, వేరే రావచ్చు. వాళ్ళు వచ్చి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అంతా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారు, ఎవరైతే దీంట్లో ఎంత హైట్ ఉంది, ఇప్పుడు ఇవన్నీ దాంట్లో దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి అది నోట్ చేసుకోండి. అది అప్రూవల్ అయిన తర్వాత మీరు ఆ క్యూఆర్ కోడ్ పెట్టుకోవాలా. తర్వాత వాళ్ళదే బాధ్యత. ఖచ్చితంగా దాంట్లోని ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉంటాయంటే ఖచ్చితంగా మండపం దగ్గర డైలీ 24 hours ఎవరెవరు ఉండాలి. మీరు సాయంత్రం దాకా ఉండి ఖచ్చితంగా ఒకరు దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉండాలా, కంట్రోల్లో ఉండాలా, ఒకరి పర్యవేక్షణలో జరుగుతూ ఉండాలి. అది అవన్నీ ఆ ఇన్స్ట్రక్షన్స్ అంతా మీరు ఫుల్ఫిల్ చేస్తామంటే దాన్ని అప్రూవల్ చేస్తాం. అప్పుడు మీకు పర్మిషన్ వచ్చినట్టు. మీరు వచ్చి ఇక్కడ స్టేషన్ల దగ్గర లేదా ఆఫీసుల దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. మేమే వస్తాం. దాంట్లోనే మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. అర్థమైందా? నెంబర్ మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసింటుంది, పేపర్ ద్వారా కానీ వేరే ఛానల్స్ ద్వారా కానీ. మీ అందరికీ మీరే చేసుకోండి. ఐడియాలో ఇదంతా ఇమర్షన్ పాయింట్ మీరు పాయింట్ కూడా చూపించాలి. ఎక్కడ ఇమర్షన్ చేస్తారు, ఏ ప్లేస్ చూస్తారు అని చెప్పి. ఆ ప్లేస్ దగ్గర కూడా మీరు మేము పెట్టేసాం అయిపోతుందిలే అనుకుంటే కాదు. తర్వాత మా దగ్గర నుంచి చిన్న విన్నపం ఏమంటే 3వ తేదీ చుట్టుపక్కల గ్రామాల్లో 3వ రోజు చుట్టుపక్కల గ్రామాల్లో నిమజ్జనం ఉంటుంది. మీరు దాదాపు మన మండలం 42 గ్రామాలు ఉన్నాయి. మీరు లేట్గా లిఫ్ట్ చేయడము, లేట్గా భోజనాలు పెట్టుకోవడం, లేట్గా లిఫ్ట్ చేయడము, అపరాత్రి అయినా కూడా ఇంకా డీజేలు కొట్టుకుంటా. డీజేలు ఈసారి పర్మిషన్ లేదు. దాంట్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే డీజే పర్మిషన్ లేదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు అది ఒబే చేస్తేనే దానికి పర్మిషన్ వస్తుంది. అక్కడ అప్రూవల్ కొట్టలేదంటే మీకు పర్మిషన్ లేదని దాని విగ్రహాన్ని మీరు పెట్టుకోకూడదు అక్కడ అని చెప్పేసి. మీకు ఆ అప్రూవల్ రావాలంటే ఈ ఫుల్ఫిల్ చేయాలి. ఖచ్చితంగా డీజే అనేది పర్మిషన్ లేదు. డీజే పెట్టుకోవడము, ఆ రోజు ప్రెజర్ తీసుకురావడము అవసరం, ఇట్లాంటివి చేయొద్దు. మన సంస్కృతి డెవలప్ చేసుకున్నాం. మన సంస్కృతి డీజే సిస్టమ్ కాదు. మనం ఈ పెళ్ళిళ్ళకు దీనికి డీజేలు పెట్టించుకొని ఏమొస్తారు డీజేల ద్వారా? డీజేలు మన సంస్కృతి కాదు. మనం మన సంస్కృతిని సాంప్రదాయాలను వదిలేసి పక్క సంస్కృతిని పాటిస్తాము. నా పెళ్ళికి కూడా మా అమ్మ నాయన డీజేలు పెట్టాలా, ఇది ఊరేగింపులు చేయాలని చెప్పేసి ప్రెజర్ పెట్టి మనమే తప్పు చేస్తే మనం ఇంకోటికి చెప్పలేమనే ఉద్దేశంతో మేము పెట్టించుకోలేము. నా పెళ్ళికి నేను పెట్టించుకోలేదు డీజే. మామూలు మేళతాళాలు మన సంస్కృతి అది కాబట్టి దాంతోనే పెట్టించుకొని సింపుల్గా క్లోజ్ చేసినాం. మీరు ఒక డీజేకి పెట్టే ఖర్చు 10 నుంచి 20 వేలు అవుతుంది. మళ్ళీ తాగడానికి ఒక 10,000. ఆ తాగే క్రమంలో మాట అనుకోవడం, లేదా వాడు ఎగిరే టైంలో వానకాలు గినకాలు తొక్కడము, వాడి డిస్టర్బ్ అవ్వడం, మళ్ళీ అరుచుకోవడం, గొడవ పడడం, స్టేషన్ల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ తిరగడం, ఈ సమస్యలన్నీ 1కి 2 డబుల్ అవుతాయి తప్ప సమస్య తగ్గే పరిస్థితి ఉండదు దాంట్లో. ఆ 3 రోజులు అయితే 4 రోజులు అయితే ఖచ్చితంగా ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలా. ఆ సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ఖచ్చితంగా అంతా రికార్డ్ అవుతూ ఉండాలి. మీరు అది పర్మనెంట్గా పెట్టుకున్నా ఓకే, లేదు ఆ రోజు వరకు ఆ 3-4 రోజుల వరకు పెట్టుకున్నా కూడా ఓకే, 2 పర్పస్. కానీ కెమెరా అయితే ఖచ్చితంగా. ఇటువంటి విగ్రహాల నిలబెట్టినటువంటి కమిటీ వాళ్ళకందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క పండుగ వాతావరణం యొక్క సూచనలు అదేవిధంగా ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది ఇప్పుడే మనకు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో కానీ మండలంలో కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ మీద ఉంటుంది. అందులో గ్రామ పౌరులుగా కూడా మనకు కొంత బాధ్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలందరూ కూడా మనమందరూ గమనించాలి. అదేవిధంగా ఈ 4 రోజులు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల వాళ్ళకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ వాళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా పార్టీ నాయకుల మీద కూడా ఉంటుంది. ఇందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున, మా మండల కమిటీ తరఫున మేము పూర్తిగా
పోలీస్ అధికారులకు సహకారం అందిస్తామని చెప్పేసి మా మండల కమిటీ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా కమిటీ తీర్మానం చేసినటువంటి అభిప్రాయాన్ని గౌరవ పోలీస్ అధికారులకు తెలియజేస్తున్నాము. దయచేసి మనమందరం కూడా ఇక్కడ ఏ ఒక్క ఉద్దేశాన్ని మనసులో పెట్టుకోకుండా ఈ యొక్క 4 రోజులు జరగాల్సిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించి అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా మనం సహకారం అందించాలి. దయచేసి ఎవరే కానీ ఎటువంటి కార్యక్రమాలకు అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడొద్దని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. నా పేరు శాంతి, నేను బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు వినాయక చవితి జరిగే సందర్భంగా అందరినీ పిలిపించారు కదా. ఇప్పుడు నాకు శాఖ మంత్రులు వీళ్ళు పోలీసులు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కక్షలు పెట్టుకొని ఇప్పుడు ఈ వినాయక చవితిని అడ్వాంటేజ్గా తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దలు కానీ అది మనసులో పెట్టుకోకుండా చేసుకోవాలని సార్ కూడా చెప్పారు ఇప్పుడు ఎస్ఏ సార్ గారు. ఇంకొకటి నా అభిప్రాయం ఏంటంటే మండపాల దగ్గర దేశభక్తి గీతాలు కానీ దేవుని గురించి కానీ పాటలు ఒక్కటి పెట్టుకోవాలని నా మనవి. అది ఆశ్చర్యకరమైన పాటలు కానీ ఆ రోజు నిమజ్జనం రోజు ఎలాంటి ఇష్టం వచ్చినట్టు తాగి తదనాడి అదొకటి వినాయక చవితి అంటే ఒక ఎంజాయ్మెంట్ అని అనుకోని చేసుకోవడం అది మంచిది కాదు మన ఊరికి కానీ మన మండలానికి కానీ. ఎవరైనా కానీ దేశభక్తి గీతాలు కానీ అందులో డీజేలు కూడా ఉంటాయి దేవుని గురించి అలాంటివి పెట్టుకొని మన మండపాల దగ్గర ప్రతి ఒక్కరూ దేవుని గురించి పెట్టుకొని దేవుని మన సాంప్రదాయము మన భారతదేశం యొక్క సంప్రదాయము మన హిందుత్వం అన్నిటికీ ఒక విధంగా చేసుకోవాలని నా మనవి. నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సినిమా సాంగ్స్ డీజేల్లో ఐటమ్ సాంగ్స్ అవి పెడతా ఉంటారు. అది మన సంస్కృతి కాదు, అది మన సాంప్రదాయం సంస్కృతి కాదు అది. కాబట్టి దాన్ని తగ్గిద్దాం, మంచి మంచి భక్తి పాటలు పెట్టుకుందాం, శ్రద్ధగా మంచిగా ప్రార్థనతో మంచిగా చేసుకుందాం. డయాస్పైనటువంటి సిఏ గారికి అదే ఎస్ఎస్ఆర్ గారికి అండ్ పోలీస్ సిబ్బందికి ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి మెయిన్ ఉద్దేశము రాబోయే 7వ తేదీన మనము గణేష్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంటుంది. ఈ యొక్క గణేష్ ఫెస్టివల్ సంబంధించినటువంటి విషయాలు మన ఎస్ఐ గారు చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనము ఎక్స్పెషలీ ఈ యొక్క పండుగ జరుపుకోవడానికి మీరు మనకు ప్రశాంతమైన వాతావరణంతో ఉన్నటువంటి వ్యవస్థను మనం క్రియేట్ చేసుకోవాలి. అవాంఛనీయమైన సంఘటనలు దుర ఆలోచనతో ఉన్నటువంటి ఈ యొక్క అలవాట్లని మనము టోటల్గా ఈ యొక్క పండుగ విషయాల్లో అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనము మండపం ఉంటారు, ఇక్కడ బాధ్యత అంతా మొత్తము ఆ కమిటీలో ఏదైనా కానీ ఇష్యూ జరిగినా కూడా వాళ్ళ పైన నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్లో ఇక్కడ నెంబర్ నోట్ చేసుకోండి. 799509580 799509580. ఇది వాట్సాప్ నెంబర్. దీంట్లో మీరు మెసేజ్ చేయాలా చెప్తే డాష్బోర్డ్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి డాష్బోర్డ్లో కనపడుతుంది కాబట్టి అది మేము పంచాయతీ వాళ్ళు తర్వాత ఈ ఫైర్ డిపార్ట్మెంటు దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరం మీరు పెట్టిన ప్లేస్కి వచ్చి చెక్ చేస్తాం. అంటే మీరు హైట్ ఎంత పెట్టుకున్నారు, మండపం హైట్ ఎంత పెట్టుకున్నారు, ఐడల్ హైట్ ఎంత పెట్టుకున్నారు, ఇమర్షన్ పాయింట్ ఎప్పుడు, ఇమర్షన్ దగ్గర మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత మండపం దగ్గర మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అన్ని డిపార్ట్మెంట్లు కొంచెం అలవాటు పడడానికి కొంచెం కష్టం అవుతుంది. కానీ కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈసారి చేసుకుంటే ప్రతి సంవత్సరం అదే అలవాటు అవుతుంది. ఫస్ట్ కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని కొంచెం ఇబ్బంది అయినా కూడా వేరే ప్రైస్లో అయినా కూడా కొంచెం పెట్టుకుంటే ఫర్దర్ ఈజీ ఉంటుంది. దానివల్ల డ్యామేజ్ అనేది తగ్గుతుంది. కాబట్టి అవన్నీ పాటించండి. ఊర్లో తొందరగా విగ్రహాన్ని సాయంత్రం తొందరగా లిఫ్ట్ చేసి రాత్రి 7-8 లోపు కంప్లీట్ చేయండి. నిమజ్జనం అంతా అన్ని ఊర్లలో ప్రశాంతమైన వాతావరణంలో కంప్లీట్ చేయడానికి మీ అందరి సహకారం మాకు ఇవ్వండి. మీకు ఇంకా ఏమేమి కావాలో అన్నీ మేము ఏర్పాటు చేస్తాం. దాంట్లో అర్థమైందా? ఆ నెంబర్ అంతా ఒకసారి నోట్ చేసుకోండి. ఇంకా ఈ పండుగ గురించి ఏమైనా చెప్పడానికి ఇంకా సలహా సూచనలు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ముందు కావచ్చు. 11వ వార్డు అనకల్ స్ట్రీట్ సార్. మెయిన్గా డిలే అవ్వడానికి కారణం ఏంటంటే సార్, మన ఈ టౌన్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్ వైర్లు చాలా కిందికి ఉన్నాయి. ప్రతిసారి విగ్రహం పెరుగుతూనే వస్తున్నాయి సార్ అందరివి.
విగ్రహాలు వేరే లోపల రాత్రి 9 అవుతుంది సార్. వెళ్ళడానికి లేట్ అవుతుంది అన్నమాట. కాస్త మీరు ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి అదొక్క రోజు వైర్లు తీపిస్తే కాస్త ఫ్రీగా తొందరగా వెళ్ళొచ్చు సార్ ముందుకు. అదొకటి చెప్పినట్టున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం. మరి ఈరోజు మన వెల్దుర్తి మండలంలో వినాయక చవితి సందర్భంగా సార్ వాళ్ళు మన వెల్దుర్తి మండలం అందరినీ కూడా ఇక్కడికి రప్పించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన మండలంలో ఎప్పుడు కూడా ఈ వినాయక చవితి రోజు ఎక్కడ ఘర్షణ జరిగిన దాఖలాలు లేవు. మరి ఈసారి కూడా మనకు సార్ వాళ్ళు కొత్తగా వచ్చారు. మనం బాగా మనస్ఫూర్తిగా వాళ్ళని సహకరించి మన ఇంట ఉండే మన గ్రూప్లను కూడా అంటే అన్ని పార్టీలు ఎవరు ఇబ్బందులు పెట్టకుండా సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం మంచి కార్యక్రమం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. వెల్దుర్తి ప్రజలకందరికీ తెలియజేయడం ఏమనగా మేమంతా ఏ పండగ వచ్చినా కూడా ముస్లిం సోదరులమైతే అందరికీ సహకరిస్తున్నాము. ఏ పండగలో కూడా మేము ఎవరికి కూడా ఇది చేసేది ఏమి ఉండదు. మేము ఎప్పుడు కూడా ఏ పండగ వచ్చినా కూడా ముస్లిం సోదరులు అందరు కూడా మంచి సంతోషంగా అందరు జరుపుకుంటున్నారు. ఈ రోజు వరకు కూడా ముస్లిం కానీ వేరే వాళ్ళతో కానీ గొడవలు ఏం లేవు మాకు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మా సహకారం ఉంటుంది. ఎప్పుడు కూడా మా పిల్లలు కూడా ఉంటారు, కానీ వాళ్ళని కూడా ఎప్పుడు కూడా గొలాటలో పోవకండి, గలాట చేయకండి అనేది ఒకటి గట్టిగా చెప్తాం. మేము కూడా ప్రతి ఫెస్టివల్కి కూడా మమ్మల్ని పిలిపించి సార్ వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు కూడా మేము సహకరిస్తాము. ప్రతి ముస్లిం సోదరు కూడా మా గలాటలు కానీ ఇట్లాంటివి ఎప్పుడు కూడా చేయలేదు. ఈ దాంట్లో కూడా వినాయక చవితికి కూడా మా వాళ్ళు కూడా ఉంటారు, కానీ అందరు కూడా సంతోషంగా చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన దేశం మన సాంప్రదాయం అంతా ఒకటే అన్నట్లు అన్ని పండుగలకి ఒకరికొకరు సహకారం ఇస్తాం కదంతా. ఇస్తారా వాళ్ళ ఇంటికి పిలుచుకోవాలా, అంతేనా? మనుషులు అంతా ఒకటే, పండుగలే వేరేనా ఇంతే. ఇక్కడ వెల్దుర్తిలో సిఐసార్ ఆఫీస్ కాడ మీటింగు నిమజ్జనం సందర్భంగా అందరు కౌన్సిలింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వెల్దుర్తి మండలంలో ఎప్పుడు ఏ నిమజ్జనం ఎప్పుడు కూడా పెద్ద సమస్యలు ఏం జరగాలి. ఇప్పుడు కూడా ఈ నిమజ్జనంలో కూడా ఏం సమస్యలు లేకుండా ఖచ్చితంగా జరపాలని సార్, ఖచ్చితంగా మాకు అన్ని కాలేజీలో కంటే మా ఎస్సీ కాలేజీలో బాగా నిఘా ఉంచి అందరికీ ఏదైనా కానీ అల్లరి చేసిన బాగా తోలు తీసేటట్టు ఏర్పాటు చేయాలని ఖచ్చితంగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి 15 వార్డులు అల్లరి అని అంటున్నారు. దాంట్లో ఎవరైతే అల్లరి మొక్కలు ఉన్నారో వాళ్ళని మాత్రమే కొంచెం వాళ్ళని పిలిచి కానీ ప్రత్యేకంగా స్టేషన్ కాడికి కానీ పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ గట్టిగా చేయాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఎస్ఐ సారు డీజే పర్మిషన్ లేదు, ఖచ్చితంగా డీజే పర్మిషన్ ఇవ్వని అంటున్నాడు. చాలా సంతోషం. అది డీజే పర్మిషన్ ఇవ్వకుండా డీజేకి 20-30,000 ఖర్చు పెట్టే బదులు అదే ఎన్ని విగ్రహాలలో వెల్దుర్తి మండలంలో అన్ని విగ్రహాలకు ఒక డీజేకి 20,000-30,000 ఖర్చు ఆ వెల్దుర్తి మండలంలో ఉండే డీజేల కల్లా కలిసి ఈ వరద సాయం ఈ విజయవాడలో వరద కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో కానీ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక్కసారి ఆ డీజేకి ఖర్చు తగ్గించి వాళ్ళ కళ్ళ చేసి ఏదో ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఎట్లా వాళ్ళకి సాయం చేసేవాల్సిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా డీజే ఒక అంతా వేస్ట్ ఖర్చు, అది తాగడం ఎగురడం అంతా ఒక వేస్ట్ ఖర్చు. అది ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేసి అందరూ డీజే బంద్ చేపించి ఆ మిగిలిన డబ్బులు అక్కడ విజయవాడ పంపించవలసిందిగా కోరుతున్నాను వరద సాయంకి. థ్యాంక్ యూ. గొప్ప ఆలోచన అదంతా. కాబట్టి అది చేద్దాం ఈసారి. చాలామంది మనలాంటి కుటుంబాలు చాలామంది పాపం ఇళ్లలో బతకలేక ఇళ్లలో ఉండే సామాన్లు సరుకులు అన్నీ కొట్టేసి నిత్యావసర వస్తువులు అన్నీ కొట్టుకొని పోయి మనుషులు చనిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారంతా. మనమేమో ఇక్కడ పండగని చేసుకోవాలి, పండగ వాతావరణం తగ్గించుకోకుండా మన వంతు మనం పెట్టే వేస్ట్ ఖర్చుని ఏదైతే ఉందో దాన్ని తీసి ఆ ప్రజలకు అందరూ కూర్చుంటే ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడేస్తాం. వెల్దుర్తి మండల ప్రజలకు మరియు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పల్లెల్లో 3 రోజులు అయిపోతుంది నిమజ్జనము, వెల్దుర్తిలో 4వ రోజు. అంతేనా? నిమజ్జనం ఎక్కడ చేస్తారు? చెరువు ఎక్కడ? పల్లెల్లో ఎవరి దగ్గర వాళ్ళు. కాకపోతే పల్లెల్లో అంతా కూడా 8 గంటలకంతా అయిపోవాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే 7కే క్లోజ్ చేసుకోండి పల్లెల్లో. ఎందుకంటే మీరు పోయినప్పుడు ఆడ మీరేం ప్రికాషన్స్ తీసుకోరు, ఏమీ ఉండవు పల్లెల్లో.
ఎవరన్నా పిల్లలు పడి చనిపోయినా కూడా ఫలానా విగ్రహం కాడ విగ్రహం పెట్టడం వల్ల చనిపోయాడు మావాడని చెప్పి వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరెవరూ కూడా మిగతా వాళ్ళని పట్టించుకునే స్టేజ్లో ఉండరు. ఆ టైంలో ఎవరికి వచ్చి వాళ్ళు తాగి ఉంటారు, విగ్రహాన్ని చూసుకునే వాళ్ళు విగ్రహాలు చూసుకుంటూ ఉంటారు. అవునా కదా? కాబట్టి మ్యాక్సిమం వీలైనంత తొందరగా 8 కల్లా కంప్లీట్ కావాలి. పర్మిషన్ తీసుకునే దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? పర్మిషన్ తీసుకునే దాంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? అది ప్రాక్టికల్గా కష్టమవుతుంది. దాన్ని మేము కూడా మాట్లాడడం లేదు. నువ్వు పెద్ద విగ్రహాలు పెట్టే కాడ పెట్టుకోండి. 10 అడుగులు పెడతారు కదా, ఉండేటే ఇట్లాంటి ఉంటాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మెయింటైన్ చేయండి. చిన్న విగ్రహాలు పెట్టుకునే కాడ మేము కూడా అడగట్లేదు. కాకపోతే ప్రతి విగ్రహానికి పర్మిషన్ తీసుకోవాలి. విగ్రహానికి పర్మిషన్ తీసుకోకుండా విగ్రహం పెట్టుకుంటే మాత్రం అది మా నోటీస్కి వచ్చిందంటే ఇమ్మీడియట్గా నిమజ్జనం అయిపోతుంది. మేము సపరేట్ 2 ట్రాక్టర్లు పెట్టుకుంటాము, మేమే నిమజ్జనం చేసుకుంటాం. ఇంకొకటి కూడా, నిమజ్జనం దగ్గర ఎవరైనా సరే రాత్రులు పడుకోకుండా ఉన్నా కూడా మేము మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. ఎవరు ఆర్గనైజర్ అని మాకు ఇప్పుడు యాప్లో కనపడుతుంది. ఎవరెవరు ఉన్నారా, 5 మంది 6 మంది మీరు ఇచ్చిన పేర్లన్నీ కూడా, అవన్నీ కూడా మేము టైప్ చేసుకున్నామంటే కనుక స్కాన్ చేసుకుంటే, ఒకసారి స్కాన్ చేసుకుంటే మాకు వస్తుంది, చూసుకుంటాము. మీకు విగ్రహం పెట్టడం ఇంట్రెస్ట్ లేదు అనుకున్నట్టయితే కనుక మేమే నిమజ్జనం చేసుకుంటాం. అది కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ట్రెండ్ ఉంటుంది, లడ్డు పెడుతున్నాము, ఉండి పెడుతున్నాము అని. ఎవడో ఒకడు పిల్లనాయలు వచ్చి ఆ లడ్డు ఎత్తుకోకపోవడం, తినడం చేస్తారు. మా లడ్డు దొంగతనం జరిగిందని ఎన్ని పెద్ద పంచాయతీలు మాకు. అర్థమైంది కదా? లేదు, ఎవడన్నా పిల్లగాళ్ళు హుండీ దొంగతనం చేశారు, మా దొంగతనం అయింది, ఇవన్నీ మాకు పెట్టద్దండి. అర్థమైంది కదా? అట్లా ఎవడన్నా వస్తే వానికి పడతాయి చూడు ఆర్గనైజర్కి. ఫస్ట్ ముందే చెప్తున్నా, మీరు చేతగాక ఆడ మనుషులు పెట్టుకోవడము ఇబ్బంది ఉండి మా దగ్గరికి వచ్చి అది పోయింది ఇది పోయింది అంటే కాదు. అనుకుంటా అందరికీ అర్థమైందా? మీరే పెట్టుకోవాలి, మీరే పడుకోవాలి ఆడ. ఎందుకంటే ఉండేదే 3 రోజులు. ఇంకోటి డీజేలు లేవు. ఆ రూట్ ఎట్లా పోతుందో ఆ రూట్లో ఇప్పుడు ఎట్లా వింటున్నారో, మీరు చెప్తే మేము ఏ విధంగా విన్నామో, మేము చెప్పినా కూడా మీరు ఏ విధంగా వింటున్నారో అదేవిధంగా రూట్లో నిమజ్జనం జరిగేటప్పుడు పోలీసులు కానీ పెద్దలు కానీ ఎవరైనా చెబితే అదేవిధంగా వినే పరిస్థితి పెట్టుకోండి. లేదు వినిపించే పరిస్థితే కావాలి అంటే కనుక వినిపించే పరిస్థితే పెడతాం. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా. ఆ రోజు పెద్ద మనుషులు వచ్చి సార్ మావాడు చూడండి ఏదో తెలియక సాగి ఉన్నాడంటే మాత్రం ఒప్పుకోరు. తగ్గట్టే పని ఉంటుంది. అదైతే ఆలోచించుకోండి. వస్తాము పోటీ బాబు అని చెప్తాం, పద్ధతిగానే పొలైట్గానే గౌరవంగానే చెప్తాము. మీరు కూడా దానికి గౌరవం ఇస్తే కనుక మేము మీకు ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంతవరకు గౌరవం ఇస్తాం. లేదు కాదు కూడదు అని చెప్పేసి ఇష్టం వచ్చేది చేస్తే కనుక బాగుండదు. ఈడేమన్నా సెంట్రల్ కమిటీ ఉందా? టౌన్లో కమిటీ అట్లా సెంట్రల్ కమిటీ ఏం లేదు. ఎవరు ఇండివిజువల్ వాళ్ళది. మండపానికి ఒక పెద్ద మనిషి ఉంటారు. తీసుకునే దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక పోలీస్ స్టేషన్కి తీసుకోవచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే మీకు చెప్తారు. మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేస్తే కనుక ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. అమౌంట్ మీ సేవలో పోయి కట్టుకుంటారంటే మేము బాధ్యులం కాదు, ఇలా కాదు. ఇదైతే మనసులో పెట్టుకోండి. పండగలా జరుపుకోండి, ఎంజాయ్ చేయండి. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఓకే, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఎస్ఆర్ గారికి, ఎస్ఎస్ఆర్ గారికి, భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనము వినాయక చవితి అనేది చాలా గొప్ప పండుగ. ఈ పండుగలో అందరం అన్యోన్యంగా కలిసిమెలిసి ఈ పండుగ చేసుకుంటున్నాం, చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అయినా ఇప్పుడు మనం మేడం గారు చెప్పినట్లు, గిడ్డయ్య గారు చెప్పినట్లు సినిమా పాటలు పెట్టుకోకుండా మంచి భగవద్గీతాలు కానీ, వినాయక చవితి వినాయకుని పాటలు కానీ, హరే రామ హరే కృష్ణ కానీ, ఈ భక్తి పాటలు పెట్టుకొని స్వామి దగ్గర పూజలు చేసుకొని మనం
అందరూ పోటీపడి వినాయకుడిని తెచ్చుకుంటున్నాం. ఎంత పెద్ద విగ్రహం తెచ్చుకొని చేస్తున్నాం అనేది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము అనే విషయం మనం గమనించి బాగా స్వామివారికి ధూప దీప నైవేద్యాలు, ఉండ్రాళ్ళు, స్వామికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసుకొని భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇలాంటి కార్యక్రమాల్లో మీరు బాగా సంతోషంగా చేసుకుంటారని, చేసుకోగలాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై వీరాంజనేయ.